పూరీ జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో రెండో రోజు ప్రారంభమవుతుంది. పూరీ జగన్నాథ రథయాత్ర మన ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన రథయాత్ర. మీరు ఏ ఆలయంలో చూసినా రథయాత్రకి ఉత్సవ విగ్రహాలు ఆలయం బయటికి తీసుకుని వస్తారు. ఒక్క జగన్నాథాలయంలోనే రథయాత్రకి ఆలయం గర్భాలయంలో ఉన్న మూల విరాట్ విగ్రహాలు ఆలయం బయటికి తీసుకుని వస్తారు. జగన్నాథ రథయాత్ర రోజు జగన్నాథ స్వామి, సుభద్ర అమ్మ మరియు బలరాముడు 3 రథాల్లో జగన్నాథాలయం నుండి గుండీచా ఆలయంకి వెళ్లి గుండీచా ఆలయంలో 7 రోజులు ఉంటారు. జగన్నాథ రథయాత్ర 9 రోజులు జరిగే పండుగ. 9వ రోజు బహుదయాత్ర జరుగుతుంది. బహుదయాత్ర రోజు జగన్నాథ స్వామి, సుభద్ర అమ్మ మరియు బలరాముడు గుండీచా ఆలయం నుండి జగన్నాథాలయంకి రథాల్లో వెళ్తారు. ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్రకి కొత్త రథాలు తయారు చేస్తారు. జగన్నాథ రథయాత్రకి 3 నెలల ముందు నుండి రథాలు తయారు చేయడం మొదలు పెడతారు. రథాలు తయారు చేయడం అక్షయ తృతీయ రోజు మొదలు పెడతారు. జగన్నాథ రథయాత్రకి 15 రోజుల ముందు స్నానయాత్ర జరుగుతుంది. స్నానయాత్ర రోజు 108 కలశాలతో జగన్నాథ స్వామికి, సుభద్ర అమ్మకి మరియు బలరాముడికి అభిషేకం చేస్తారు. అభిషేకం అయ్యాక జగన్నాథ స్వామికి, సుభద్ర అమ్మకి మరియు బలరాముడికి జ్వరం వస్తుంది. అప్పుడు 15 రోజులు జగన్నాథాలయంలో జగన్నాథ స్వామి దర్శనం ఉండదు. జగన్నాథ స్వామిని, సుభద్ర అమ్మని మరియు బలరాముడిని ఆలయంలో వేరే గదిలో ఉంచుతారు. జగన్నాథ స్వామికి, సుభద్ర అమ్మకి మరియు బలరాముడికి 15 రోజుల తర్వాత జ్వరం తగ్గుతుంది. తర్వాత రోజు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. జగన్నాథ రథయాత్ర ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా బలరాముడి విగ్రహం ఆలయం బయటికి తీసుకుని వచ్చి తలధ్వజం రథంలో ఎక్కిస్తారు. తర్వాత సుభద్ర అమ్మ విగ్రహం ఆలయం బయటికి తీసుకుని వచ్చి పద్మధ్వజం రథంలో ఎక్కిస్తారు. తర్వాత జగన్నాథ స్వామి విగ్రహం ఆలయం బయటికి తీసుకుని వచ్చి నందిఘోష రథంలో ఎక్కిస్తారు. పూరీ రాజుగారు 3 రథాలు దగ్గరికి వెళ్లి 3 రథాలు పైన ఉన్న దేవుళ్ళకి పూజ చేస్తారు. పూరీ రాజుగారు తర్వాత 3 రథాలు బంగారు శిపురుతో ఊడుస్తారు. ఆ సంప్రదాయాన్ని షేరా పహారా అని అంటారు. జగన్నాథ స్వామి, సుభద్ర అమ్మ మరియు బలరాముడు 3 రథాల్లో జగన్నాథాలయం నుండి గుండీచా ఆలయంకి వెళ్తారు. లక్ష్మీ అమ్మవారికి జగన్నాథ స్వామి ఒక్క రోజులో వస్తాను అని చెప్పి రథయాత్రకి వెళ్తారు. లక్ష్మీ అమ్మవారు ఒక రోజు అయ్యాక జగన్నాథ స్వామి కోసం జగన్నాథాలయంలో ఎదురు చూస్తూ ఉంటారు. లక్ష్మీ అమ్మవారు 5వ రోజు గుండీచా ఆలయంకి వెళ్తారు. అమ్మవారు వెళ్తే జగన్నాథ స్వామి గుండీచా ఆలయం తలుపులు వేసేయమని చెప్తారు. లక్ష్మీ అమ్మవారికి అప్పుడు కోపం వచ్చి జగన్నాథ స్వామి రథంకి ఉన్న చక్రం మరియు రథసారథి చెయ్యి 2 విరక్కొట్టి జగన్నాథాలయంకి వెళ్తారు. ఈ సంప్రదాయాన్ని హేరా పంచమి అని అంటారు. 9వ రోజు బహుదయాత్ర జరుగుతుంది. ఆ రోజు జగన్నాథ స్వామి, సుభద్ర అమ్మ మరియు బలరాముడు గుండీచా ఆలయం నుండి జగన్నాథాలయంకి రథాల్లో వెళ్తారు. జగన్నాథ స్వామి, సుభద్ర అమ్మ మరియు బలరాముడు బహుదయాత్ర అయ్యాక పూరీ జగన్నాథాలయం బయట రథాల్లో 2 రోజులు ఉంటారు. జగన్నాథ స్వామిని, సుభద్ర అమ్మని మరియు బలరాముడిని రథాలు పైన ఉన్నప్పుడు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ సంప్రదాయాన్ని సునాబేషా అని అంటారు. సునా అంటే బంగారం, బేషా అంటే అలంకారం అని అర్థం. 3వ రోజు సుభద్ర అమ్మ, బలరాముడు జగన్నాథాలయం లోపలికి వెళ్తారు. లక్ష్మీ అమ్మవారు జగన్నాథ స్వామిని జగన్నాథాలయం లోపలికి రానివ్వరు. లక్ష్మీ అమ్మవారికి జగన్నాథ స్వామికి ప్రణయ కలహం జరుగుతుంది. జగన్నాథ స్వామి లక్ష్మీ అమ్మవారిని గుండీచా ఆలయం లోపలికి రాకుండా తలుపు వేయించారు అని లక్ష్మీ అమ్మవారు కోపంగా ఉంటారు. జగన్నాథ స్వామి లక్ష్మీ అమ్మవారిని చాలాసేపు బ్రతిమిలాడతారు. అప్పుడు లక్ష్మీ అమ్మవారికి కోపం తగ్గుతుంది. తర్వాత లక్ష్మీ అమ్మవారికి జగన్నాథ స్వామి రసగుల్లా పెడతారు. జగన్నాథ స్వామి, లక్ష్మీ అమ్మవారు జగన్నాథాలయం లోపలికి వెళ్తారు.